ముద్దుగా నా పేరు బొండు మల్లే నవ్వితే ఏంటండి హుషారుగా ఉన్నారు? ఏదండి రేపు పొద్దున్న ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. జాబ్ వస్తే ఎలా ఆనందపడాలని ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తాను. మీరేంటి ఎంత రెడీ లేచారు? లేట్ గా లేచి తలపడతాను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏడు మళ్ళీ పడుకున్నారు, ఇంకా ప్రాక్టీస్ చేస్తారండి? ఆఫీస్కి వెళ్ళాలి, లేకండి టైం అయిందిగా. లీవ్ పెట్టానండి. లీవ్ పెట్టారా? ఎన్ని రోజులు? 3 రోజులు లీవ్ పెట్టానండి. 3 రోజులు లీవ్ ఎలా ఇచ్చారు సార్? అంటే మా అమ్మమ్మ చనిపోయిందని చెప్పానండి. ఆయన అబద్ధాలు ఆడతారండి మనుషులైనా మీరు అసలు? అబద్ధాలు ఆడకూడదండి లైఫ్. అబద్ధాలు ఆడకూడదండి. సరే నిజం కరెక్ట్ చెప్పరా? చెప్పండి. ఇప్పుడు ఎంత నమ్మాలి కోకా నువ్వు? అవసరానికి అబద్ధం ఆడచ్చు. ఏమో అవసరం ఆడాను. మాకు చెప్తాడు, నూతన నటినట్లు కావాలను, ఎత్తు 5 అడుగులు 8 అంగుళాలు, సిల్క్ జిత్తు, పన్ను మీద పన్ను, చామంచాయి కలరు, ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఆడిషన్ రావద్దు. నిజంగా రాశారు, మీరు కావాలని చదువుతున్నారు సార్? నిజంగా రాశారండి. హలో అమ్మా, పెళ్లి సంబంధం అమ్మా, ఇప్పుడే ఇంత చిన్న వయసులో నాకు పెళ్లి అది ఇది చెప్పారు అమ్మా. డీటెయిల్స్ అయ్యి ఫోటో పంపిస్తా అన్నారు. ఫోటో వచ్చిందా? పంపించమ్మా. ఏంటండి హుషారుగా ఉన్నారు? ఏదండి పెళ్లి సంబంధం ఒకటి వచ్చింది, అమ్మాయి ఫోటో పంపిస్తానంటే. ఏది భలే ఉందండి అమ్మాయి, చూడండి ఎంత బాగుందో. పేరు లక్ష్మి, కుక్కడపల్లి. అవును. సాఫ్ట్వేర్ కంపెనీ. అవును. రామాలయం బ్యాక్ సైడ్. అవును. అదేంటి సార్ పేపర్ నిలిపేశారు? నేను నిలిపింది మీరేం చూద్దారులేండి. అమ్మా సంబంధం క్యాన్సిల్ చేసేయండి. ఏంటా ఎవరు చదివేశారండి ఆల్రెడీ? ఎంత జెంటిల్మెన్ గా ఉన్నారు మీరు అసలు. సార్ ఎంత తప్పు సార్ రాగా ఈ వయసులో సిగరెట్లు మందులు అమ్మాలి అసలు ఉండకూడదు మనకి. నువ్వు నా రీతులు చెప్తుంటే ఎలా తెలుసా? ఎలా ఉంది సార్? సన్నీళ్ళు వచ్చి సిగ్గులో చెప్పిందట. ఏమని? ఎక్స్పోజర్ తగ్గించమని. ఎవరు డాన్స్ ఇది? సుధీర్ గారు, రామప్రసాద్ గారు ఏం మాట్లాడుకుంటున్నారు? మన సుధీర్ గారు నాకు చెప్తున్నారు. ఏమనండి? అదే అమ్మాయిలు తిరగొద్దు, సిగరెట్లు కాల్చొద్దు, మందు తాగొద్దు అని. కరెక్టే కదండి. ఈ ఏజ్ లో సిగరెట్లు మందులు అలాంటి అలవాట్లు పెట్టుకోకూడదండి మనిషి అన్నాక. ఆయన చెప్పింది కరెక్టే కదా? కరెక్టే చెప్పారండి మీరు. ఏరా సుధీర్, ఈ నీతి చెప్తుండే ఏమనిపిస్తుంది? ఉమేష్ రేష్మి వచ్చి మల్లిగా సార్తో చెప్పాడంట. ఏమని? ఎక్కువసేపు ముద్దు పెట్టుకోవద్దని. ఏంటంటే ముద్దుల గురించి మాట్లాడతారు? అసలు ముద్దులు అంటే నాకు తెలియదండి. అసలు ఎప్పుడు ముద్దు అనేది తెలియదు. మీరు అందరూ నడిచొద్దండి. శ్రీనివాస్ గారు మొన్న చూసా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర మీ బండి మీద వెనకాతలు ఎవరో అమ్మాయి పట్టుకొని ఏంటి? అయ్యో నాకు అమ్మాయిలు వాసనే తెలియదండి. అమ్మాయిలు నీ పెర్ఫార్మెన్స్ నీకైనా బాగా చేస్తున్నాడు. అవును బాగా చేస్తున్నాడు సార్. అమ్మాయిలు అంటే నాకు అడగండి. ఊరుకోండి సార్, మీరే కదా బండి మీద తిరగడానికి అమ్మాయిలతోనే. లేనప్పుడు బండి మీద తిరిగిపోయినదు మనంతా రూమ్ లోనే ఏంటి కలిసి మాట్లాడుకుంటా అందరూ ఏదన్నా సరే. నన్ను పిల్లరు. లేదండి మన కమలాసన్ గారికి. హలో రాధాకృష్ణ చెప్పురా. రాధాకృష్ణ వాళ్ళిద్దరు ఇంట్లోనే ఉన్నారు, రూమ్ లో ఉన్నారు. వాళ్ళిద్దరిని బయటకు పంపించేసింది వద్దుగానే. సరే రాధాకృష్ణ, బాయ్. ఎవరండి? రాధాకృష్ణ అని ఫ్రెండ్. సరే ఉంటాను. బాయ్ మరి. ఓకే అండి. సుధీర్ గారు, రామప్రసాద్ గారు, ఈరోజు సండే కదా, అలా బయటికి వెళ్ళొచ్చు కదా ఇద్దరు కలిసి. ఇద్దరు వెళ్తాం, మీరు కూడా రండి, మంచి కలరింగ్ ఉంటది. కలరింగ్ అంటారంటే నా అమ్మాయిలు అంటే అబ్బా. రండి సార్ సరదాగా మాట్లాడండి. హలో, 2 టికెట్లు ఉన్నాయా? సరే ఓకే సరే మాట్లాడతానులే. బాయ్. సుధీర్ గారు, రామప్రసాద్ గారు చెప్పండి. లక్ష్మి అని అమ్మాయి. కాదండి, లక్ష్మి అనే అమ్మాయికి తన ఫ్రెండ్ వస్తానంది సినిమాకి. టికెట్ అమ్మాయిలు రాలేదంటే టికెట్లు మిగిలిపోయినాయి. టికెట్ ఇవ్వండి. ఊరుకోండి రామప్రసాద్ గారు, మీరు ప్రతిసారి వెళ్తారుగా. నేను వెళ్తానండి. పాప్కార్న్ పెడతా అమ్మాయికి. మాజా కూడా కొంటా. టికెట్ లాగే ఇవ్వండి, నేను వెళ్తాను. లక్ష్మితో నేను చూసుకుంటాను. ఆగండి. రామప్రసాద్ గారు, మీరే ఎట్టైనా వెళ్ళొచ్చుగా బయటికి. మాకెవరు ఉన్నారండి? హలో, టికెట్ మిగిలిపోయిందా శ్రావేది? ఏంటి నేను వస్తుందని చెప్పండి, నేను వస్తానండి.
హలో కక్కుర్తి. వచ్చి వెళ్ళిపోయారు ఇద్దరు. దా ఫాస్ట్ వచ్చి. రూమ్ లో ఎవరు లేరా? రాంప్రసాద్ సుధీర్ బయటికి వెళ్ళారమ్మా. అవునా? ఆ. వాళ్ళని కూడా ఉంటుమంటే బాగుండు కదా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా నీకు? ఆ. వాళ్ళ చేతిలో పడితే క్యాండీ క్రష్ టెంపుల్ రాని గేమ్ కును వాళ్ళు చేసే ఏదో పనులకి ఎండింగ్ లేదు అక్కడ. వామ్మో. ఆ. మరొకసారి పరిచయం చేయొచ్చు కదా. దేనికి? క్యాండీ క్రష్ అన్నా. ఆ రాంప్రసాద్ సుధీర్ వచ్చేసాడు. వచ్చేసారా? అయ్య బాబోయ్, వెళ్తున్నా. అమ్మ, ఎక్కడికి? క్యాండీ క్రష్. అండి సార్ లక్ష్మి అంటారు, ఏనా బొంగు లేదు అక్కడ. ఎవరు చెప్పండి అమ్మాయి వాళ్ళ దగ్గర? అయ్యి మన దాసు. సరే రండి మంది వద్దాం. పదండి. ఏంటి ప్రాబ్లమా? అయ్యో లేదండి. మరి ఇంకే మంచిగా పడుకోవచ్చు కదా. అబ్బా నాకు నడు నొప్పి అండి. సరే మంది వేస్తారు మీరు. వద్దులండి. అబ్బా కింద కూడా పడుకుంటూ పోతున్నానండి. నడుము నొప్పి బాగా ఎక్కువైపోయింది. అబ్బా మంచి మీద ఎవరైనా ఉన్నారా సార్? ఒక్క నిమిషం. సీనియర్ కూడా ఉన్నాడు అక్కడ. ఏంటి పరిస్థితి? మొన్న నైట్ ఎక్కడికో మీ ఇద్దరు బాగా అవును, నన్ను మాత్రం బాగా ప్రాక్టీస్ చేసాం స్కిట్. అబ్బా చలి బాగా వేస్తుందండి. అవునా? ఆ, నన్ను రమ్మంటారా? వద్దు, వద్దు, వద్దు. ఇదిగోండి ఏంటి తగ్గిపోయి చలి. ఇదో విషయం అక్కడ కూర్చొని తాగండి, అక్కడ కంఫర్టబుల్ గా ఉంది. సుధీర్ గారు రండి. మీకు మంత్ అయితే అమ్మాయినా అబ్బాయినా ఒకటే మీకు. సుధీర్ గారు సార్. నాకు బాగా బాత్రూమ్ అర్జెంట్ ఉంది. నేను వెళ్ళొస్తానండి ఒకసారి. వెళ్ళండి సార్. ఎవరు అమ్మాయి లేదు సార్, ఎప్పుడే లోపలికి. నువ్వు బయట ఉన్న అమ్మాయిలా కనిపిస్తారు. అమ్మాయి ఏదో గౌరవం అయిపోయింది సార్, నిజంగా అమ్మాయి లేదు సార్. అదిగోండి సార్. ఊరుకోండి సార్. సార్ సార్ అమ్మాయి సార్. మన కళ్ళకి మంది ఎక్కువైతే ఏమవుద్దండి? ప్రతి ఒక్కరు శ్రీ గారు ఏంటండి? ఎవరు సార్ ఈ అమ్మాయి? ఎవరు సార్ ఈ అమ్మాయి? రష్మి అండి. ఆయన కాదు సార్, అమ్మాయి అడుగుతున్నా నేను. ఎవరు సార్ ఈ అమ్మాయి? ఎక్కడండి అమ్మాయి? ఇదిగోండి సార్, అక్కడ అమ్మాయి ఉంది. సార్ 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 నన్ను అనుమానిస్తున్నారండి మీరు సుధీర్ గారు. నాకు అమ్మాయి అంటే ఏంటి తెలిసిన అమ్మాయి స్పెల్లింగ్ తెలియదండి నాకు. సార్ ఇక్కడ ఇదిగోండి సార్, అమ్మాయి ఉంది కదా సార్. రాంప్రసాద్ గారు చూడండి, నన్ను అనుమానిస్తారు సుధీర్ గారు. సార్ అమ్మాయి ఉన్నారండి, ఒకసారి చూడండి, మీరే చెప్పండి, న్యాయం చెప్పండి. మీరు తాగితే మర్చిపోతారు మనుషుల్ని మర్చిపోరండి. కదా, ఒకసారి చెప్పండి, ఇక్కడ అమ్మాయి ఉందా? లేదు. అమ్మాయి లేదా? అమ్మాయి లేదండి. రాంప్రసాద్ గారు చూడండి, పదే అమ్మాయి అంటున్నాడు. నేను అమ్మాయిలు తెచ్చుకునే వాళ్ళకి కనిపిస్తున్నానండి. ఇదిగోండి సార్. ఏం మాట్లాడుతున్నాను? ఇక్కడ అమ్మాయిలు వచ్చి కూడా కనిపిస్తాను. ఇది ఇప్పుడు అమ్మాయి లేదంటారా? అమ్మాయి ఉంటారు పక్కన ఉంటారు కదా. ఇలా సార్ ఇప్పుడు అమ్మాయి లేదుగా. లేదు కదా, Serious? అంతా ఇమాజినేషన్ అంతే అది. అవునా? ఏం సార్ అమ్మాయి లేదు కదా సార్? రామప్రసన్న గారు ఇప్పుడు ఈ అమ్మాయిలతో మాట్లాడింది సార్. ఈ అమ్మాయిలతో మాట్లాడింది క్యాండీ క్రష్ అంటుంది. రామప్రసాద్ గారు మీరు న్యాయం చెప్పండి. అమ్మాయి అంటే నేను సార్ అమ్మాయి సార్ లేదు. అమ్మాయి లేదుగా. 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 లేదండి. ఓకే రా సార్. ఇప్పుడు మ్యాటర్ ఏంటి సార్? నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్? అంటే మీరు రామప్రసన్న గారు కదా సార్ వేసింది. అమ్మాయి లేదు కదా సార్? లేదు కదా. సుధీర్ గారు, రామప్రసన్న గారు మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి వాళ్ళ. సుధీర్ గారు మీరు కూడా చాలా అందంగా ఉన్నారండి. ఐ వాంట్ టు హగ్ యు రామప్రసాద్ గారు. తీసుకోండి. రండి సార్ ఒకసారి please. రండి సార్. ఒకసారి మళ్ళీ యాక్ట్ చేసుకోండి. అదే సార్ నాకు డౌట్ వచ్చింది. ఎవరి కోసం వచ్చు? సార్ ఇప్పుడు మీరు ఎవరు కొడతారు? ఎవరితో మాట్లాడతారు? ఎవరి కోసం వచ్చా?
నిజంగా అమ్మాయి ఉందా లేదా రామప్రసాద్ గారు ఇక్కడ అమ్మాయి ఉందా లేదా చెప్పండి సార్. ఎలా కనిపిస్తున్నా నీకు? ఎలా కనిపిస్తున్నా నీకు? అమ్మాయి దూరం కనిపిస్తున్నా నీకు? ఇక్కడ అమ్మాయి లేదు. కరెక్ట్గా చెప్పారండి రామప్రసాద్ గారు. రామప్రసాద్ గారు, రామప్రసాద్ గారు కరెక్ట్ చూసి చెప్పండి సార్, అమ్మాయి ఉందా లేదా? అతను ఒకటే మాడుకున్నాడు, అమ్మాయి లేదు ఇక్కడ. అమ్మాయి లేదు. అమ్మాయి ఉందా లేదా అక్కడ? అమ్మాయి ఇక్కడ ఎక్కడ లేదండి. పోనీ ఇక్కడ ఉందా? అక్కడ ఒరే నాకు మంది ఎక్కువ అయిపోయిందో అందరు అమ్మాయిలా కనబడుతున్నారు, అర్థం కావట్లేదు. మీకు కామం ఎక్కువ అయిపోయిందండి. రామప్రసాద్ గారు ఇక్కడ అమ్మాయి ఉందా లేదా సార్? నన్ను కొడతాడు. సార్ ఆ అమ్మాయి ఇలా అంది కదా? అలాగే ఇలాగలగా ఉంది. అంటే అమ్మాయి ఉన్నట్టే కదా సార్? లేదు ఇక్కడ. సరే అమ్మాయి లేదు కదా? ఇక్కడ అమ్మాయి కాదు కదా సార్? మీరిద్దరు కొంచెం మంది అండి సార్, నేను బయటికి వెళ్ళి వస్తాను. సుధీ గారు ఫస్ట్ నేను వచ్చేస్తానండి. ఎవరు సార్ ఇప్పుడు దాకా కావట్లేదు అన్నారు? లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. బ్యాడ్ బాయ్స్. నిన్ను కూడా కలిపారు. ఫస్ట్ అయితే నాకు సుధీర్ పర్ఫార్మెన్స్ నచ్చింది ఈ రోజు. నిజం. నేనేం చేశా మేడం? పర్ఫార్మెన్స్ వచ్చిందన్న టెన్షన్ పడతాడు. నాకైతే స్కిట్ లో సుధీర్ పర్ఫార్మెన్స్ నచ్చింది అబ్బా, స్టార్టింగ్ డాన్స్ నుంచి. రామ్ ప్రసాద్ ఫైనల్ గా ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చేసింది. వెంకీ రియాక్షన్స్ బాగున్నాయి, ఇరుక్కుపోయి మధ్యలో ఇలా ఇలా అనుకుంటూ. క్యాండీ క్రష్ ఆడతావా? ఆడండి ఆడండి, బాగుంది. సార్ ఎలా ఉంది స్కిట్? మీ ఎక్స్పీరియన్స్ తోటి గట్టిగా ఇచ్చుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. గుడ్. థ్యాంక్ యూ సార్. ఎక్స్ట్రా జబర్దస్త్. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. రామప్రసాద్ రామప్రసాద్ ఆపరా. ఏంట్రా నా పెళ్లికి వచ్చి నువ్వు డాన్స్ చేస్తావు? నీ పిల్లని కదరా, ఫైనల్ గా నీ గోలు, నీ టార్గెట్ ఊరి చేద్దాం. అది నాకు హ్యాపీగా ఉంది. ఏంటది? శోభనం ఇవి నెరవేరబోతుంది, అది హ్యాపీ నాకు. మన ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు వస్తున్నారు? సాయంత్రం 7:30 కల్లా ఉంటాను చెప్పారు. ఏంట్రా రాత్రి పెళ్లి పెట్టుకుని 7కి రావడం ఏంటి? నువ్వు కార్డులు ఏం కొట్టించావు? డిన్నర్ 7:30 అన్నావు కదా? అవును. అలా టైంకి వస్తారు. మరి నువ్వేటి పొద్దున్న వచ్చావు? నేను లంచ్ నుంచి కవర్ చేద్దామని. దరిద్రులారా. పెళ్లిగా ఉన్న గిఫ్ట్ అది అరేంజ్ చేశారా? వీళ్ళు అడుగుతామని చెప్పి రాత్రి మన 25 మంది ఫ్రెండ్స్ మనిషి 2,000 వేసుకుంటే 50,000 వచ్చింది. ఏం గిఫ్ట్ కొందామని చెప్పి రాత్రి బార్కి ఆలోచించాం. 49,000 బిల్ అయింది. 49,000 బిల్ అయింది. ఏమని పరిచయం చేయవు సరే. లక్ష్మి రే మావిడ. నమస్తే అమ్మా. ఎంతకీ మా వాడిని ఏం చూసి పెళ్లి చేసుకున్నావు? ఇప్పుడు వరకు మీ వాడి ముఖమే చూడలేదండి. అందుకు చేసుకుంటున్నారా? మీరు లోపలికి వెళ్ళిపోండి అమ్మా. మీరు లోపలికి రే. మా మావయ్య గారు తెలియదుగా నీకు? చూడలేదు ఎప్పుడు. ఒక నిమిషం. మావయ్య గారు. అల్లుడు బాగున్నారా? బాగున్నాం. మా మాయగారు ఏం చేస్తుంటారు? మా మావయ్య పెద్ద ఫ్యాషనిస్ట్. ఫ్యాక్షనిస్టా? శాలరీ ఎంతో? ఫ్యాషనిస్ట్ అంటే శాలరీ అంటావేంట్రా? మరేంటి? ఫ్యాషనిస్ట్ పెద్ద పెద్ద బాంబులు తయారు చేస్తారు. దీపావళి ఫుల్ బిజీ ఉంటాడు. క్రాకర్స్ అవి. దీపావళి క్రాకర్స్ కాదురా, బాంబులు పెట్టి మనుషులు లేపేస్తాడు. ఆ ఫ్యాక్షనిస్టా? నమస్తే అంకుల్. నమస్తే. ఏమా సిగరెట్లు తాగే అలవాటు ఉందా నీకు? కింగ్ లైట్స్ అంకుల్ తాగుతారా? ఎన్ని పనులు జరుగుతుంటే సిగరెట్ తాగుతారా నువ్వు? సారీ అంకుల్, సారీ. సరే మంది ఏమైనా తాగుతావా? అలవాట్లేదు అంకుల్, మనతో ఫ్రెండ్ పెళ్లి అవుతుంది, సెలబ్రేట్ చేసుకోవాలి. ఎంత వయసు వచ్చింది, కనీసం ఒక బీర్ కూడా తాగవా? తెలుసురా, అలా అంటే అలా చెప్తాను తెలుసురా. బీర్ తాగుతారు నువ్వు. ఇంకా అమ్మాయిలు అది చూడండి అంకుల్, సిగరెట్ మందు అంటే ఓకే గానీ అమ్మాయిల విషయంలో మనం కొంచెం స్ట్రిక్ట్, మనకు అలాంటి హ్యాబిట్స్ లేవు. అమ్మా శశికళ ఇటు వచ్చేయంటమ్మా. ఎక్కడ?
అల్లుడు నువ్వు ఇంతేనా? మాయా నేను నిప్పు. అమ్మ అటు కాదమ్మ శశికళ, ఇటు రామ్మా తల్లి, ఇటు రామ్మా, ఇటు రా తల్లి. అటుపక్క ఎవరు లేరు కదా అంకుల్? నేను అడిగాను నేను. అమ్మాయి అడిగానా? నేను అడిగానా? సరిగ్గా చూసుకోండి పెళ్లి పనులు. అలాగే మాయా. సరే ఏమిట్రా, ఏదో క్యాజువల్ గా పెళ్లికి వచ్చా కదా, ఫ్రెండ్ కదా ఆట పట్టించా. ఆట అంతే, పట్టించారా? ఈ సిగరెట్ మందు అన్ని కామనే. అవునా మందేసేద్దాం, అవునా మందేసేద్దాం. అలా కొడతాడు ఇంటర్వ్యూ వాడు. సిగ్గుండాలి, ఏదో బిస్కెట్ అసలు దొరికిపోతావా? అమ్మాయి అంటే ఇంకా పళ్ళు గిలుచుకొని చూడడం ఎలాగా? సిగ్గుందా? సరోజా, సరోజా, మనం ఎప్పుడు మారామని ఎవడ పనులు అటు చూసుకోండి, నేను లోపలికి వెళ్తాను. సరేనా? చూసుకో. అమ్మా ఈడే మావరా బాబు. హాయ్. హాయ్, మీ పేరు? రష్మి. పెళ్ళయిందండి? ఆ బాయ్ ఫ్రెండ్ లైఫ్ లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి నచ్చింది. ఇంకా టైం వేస్ట్ చేయకుండా లవ్ ప్రపోజ్ చేయడం. ఫస్ట్ టైం నేను చూడగానే నాకు బాగా నచ్చేసావు. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. ఇట్లు లెటర్ ఇస్తున్నా కదా, పేరెందుకు? ఏంటిది? లవ్ లెటర్. ఎందుకు కొట్టారు? ఇప్పుడే చూసావు, ఇప్పుడే కలిసాము, అప్పుడే లవ్ లెటరా? అంటే పిల్లలు అన్నారు కదా అని చెప్పి మీకు. ఓకే, పెళ్ళి అవ్వలేదు, నాకు నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్. సారీ సిస్టర్. ఎందుకు కొట్టారు? ఇప్పుడే లవ్ లెటర్ ఇచ్చావు, అప్పుడే సిస్టరా? సిగ్గులేని అద్వా, దరిద్రుడా. సిగ్గులేని అదో నేను దరిద్రుడు మావాడే. అమ్మాయి హ్యాపీ ఇద్దరం తిట్టింది. ఇంతకేం రాశాడు? పనులన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుంది. పెళ్లి కొడుకుని దగ్గర ఉండి సమయానికి ఎవడు రాడు. ఏమో ఆర్డర్ ఇచ్చాను, మల్లెపూలు పందిరి రావట్లా. మీ అందం చూసి నేను మంత్రముగ్ధురాలు అయ్యానా? నేను నిజంగా అంత అందంగా ఉంటానా? ఒక సైడ్ షారుఖ్ ఖాన్, ఒక సైడ్ పవన్ కళ్యాణ్, మధ్యలో మహేష్ బాబు. ఎన్నిసార్లు చెప్పాడు ఈ డైలాగ్? దండం పెడతానండి. నీ కోసం నేను ఏదేం చేస్తాను, పెళ్లి చేసుకోకపోతే చచ్చిపో. నా కోసం ఇంకా అమ్మాయిలు చచ్చిపోయి అమ్మాయిలు ఉన్నారా? అందంగా పుట్టాను, నేను చేసిన తప్ప. అబ్బా, గంటలో పెళ్లి పెట్టుకొని పులిహార కోసం వస్తే బిర్యానీ తగిలిందేంటి? ఇప్పుడు ఏదో చేసి పెళ్లి క్యాన్సిల్ చేసేయాలి. మా మామయ్య చెప్తే ఆడేం చంపేస్తాడు. ఇలాంటి టైంలో ఒక ఎదవ కావాలి. బక్రా. రాంప్రసాద్, ఎస్ చెప్పరా. చేరుతారా? లక్ష్మి, వాళ్ళిద్దరు కలపాలి. నువ్వు టీ తాగుతావు, కాఫీ తాగుతావు? కాఫీరా, నాకు టీ అలవట్లేదు. లక్ష్మి, నువ్వు టీ తాగుతావు, కాఫీ తాగుతావు? నేను కాఫీ తాగుతానండి. నాకు టీ పట్టరా. నువ్వు కాఫీ అడిగావు, తను కాఫీ అడిగాను, నేను ఒక్కనే టీ అడిగా. మీ ఇద్దరు కాఫీ అడిగారంటే మీ ఇద్దరు టేస్ట్లు కలుస్తున్నారా? మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది, నాకు ఇప్పుడే అర్థమవుతుంది అదంతా. మీ ఇద్దరం కాఫీ తాగితే మా ఇద్దరి మధ్య ఉండడం ఏంట్రా? తను మీ కాబోయే వైఫ్ రా. ఇంకా కాలేదురా, జస్ట్ కాబోయే. అర్థమవుతుందా? వాటర్ తీసుకోండి. ఇప్పుడైనా అర్థమైందా? ఇక్కడ ఇంత మంది ఉండగా తనకి ఎక్కువ వస్తుంది, ఒక్కడే రియాక్ట్ అయ్యి. దట్స్ కాల్ లవ్. ఫ్లవర్. రేపు మీ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటది. నువ్వు మాట్లాడుతున్నా నాకు నచ్చట్లేదురా. నిన్ను కాదురా. మావయ్య గారు, ఏమైంది అల్లుడు? మీతో సీక్రెట్ మాట్లాడాలి. రండి. అటు పద. హలో, సడన్ గా పెళ్లి అయిపోతే ఏం చేస్తారు మావయ్య గారు? ముందు నా కూతురుని చంపేస్తా, తర్వాత నిన్ను చంపేస్తా. అన్నం చంపేస్తారు? అంతే, పెళ్లి అయిపోతే అవనే చంపేస్తా. ఇప్పుడు మీ అమ్మ ఇంకోటి ఇష్టపడుతుంది అనుకోండి, ఏంటి పరిస్థితి? ఇష్టపడిని చంపేస్తా, తర్వాత నా కూతురుని చంపేస్తా, తర్వాత నిన్ను చంపేస్తా. నన్ను చంపేస్తారండి? నా అల్లుడు కాదు, ఎవరికి అల్లుడు కాకూడదు. మీ కూతురు ఇప్పుడు ఒకరిని ఇష్టపడుతుంది అంకల్, వాడు కూడా మీ కూతురు ఇష్టపడుతున్నారు. చాలా గాఢం లెవెల్ లో ఉన్నారు. ఎవరు చంపేస్తారని దాని పక్కేళ్ళ సిగరేట్ అక్కడ వినిపిస్తుంది నాకు. ప్రేమ పుట్టడానికి ఒక క్షణం చాలు అంకల్. ఒక మహాకవి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, జానీ జానీ ఎస్ పాపా, విశ్వదాభిరామ వినరవేమ.
ఇది స్కూల్లో చదువుకున్నానే. అంకుల్ దీంట్లో కూడా ప్రేమ ఉంది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్, లిటిల్ అంటే గుండెస్ అంకుల్, అందులో ప్రేమ పుట్టిందని అంటున్నాడు ఆ కవి. అని ఒప్పుకో అల్లుడు. అంకుల్ మీకు అర్థం కావాలి రండి అంకుల్, నేను చూపిస్తాను, నేను ప్రూవ్ చేస్తాను. చెప్పు. మీ అమ్మాయి ఎవరిని ఇష్టపడుతుంది తెలుసా? ఎవరిని? ఫ్రెండ్ రాంప్రసాద్ గారిని. ఏం ఇష్టపడుతుందా అంకుల్ ఏం ఇష్టపడుతుందా ప్రపంచం ఏ దరిద్రం ఇష్టపడి ఓకే అంటారు కానీ ఏం ఇష్టపడితే అసలు ఒప్పుకో నేను. నాకొద్దు. అరే నీకు ఇష్టమైన హీరో ఎవరు? మెగాస్టార్ చిరంజీవి గారు. నీకు ఇష్టమైన హీరో? బాలకృష్ణ. చూసారు అంకుల్ ఎలా కలిసిపోయిందో? దాంట్లో ఏం కలిసింది అల్లుడు? ఇద్దరు వి వినాయక్ డైరెక్షన్ లోని సినిమాలు చేశారు. వాట్ అ లింక్. అవునల్లుడు. దీన్నే లాటిన్ భాషలో శివకప్ స్పెండ్రమ్ అంటారు. ఇంగ్లీష్ లో నీకు ఇష్టమైన సినిమా పేరేంటి? టైటానిక్. నీకు? అవతార్. చూసారు అంకుల్, చూసారు ఎలా కలిసిపోయిందో? ఏం కలిసింది? రెండు సత్యం థియేటర్లో నారే. దీన్నే బెంగాలీలో అమిత్ బాలుబషి అంటారు. ఏ బాలు? బాలుబషి. భాష. నీకు ఇష్టమైన సినిమా ఫస్ట్? అర్జున్ రెడ్డి. నీకు ఇష్టమైంది? సమరసింహారెడ్డి. చూసారా? రెండిట్లో రెడ్డి ఉంది అంతే కదా. ఇది అంకుల్, దీన్నే లవ్ అంటారు. నా గుండె రాయి చేసుకుని ఈ పెళ్లి కాదు అల్లుడు. ఎందుకంటే నా కళల్లో, నా పుస్తకాల్లో, నా గుండెల్లో నా అల్లుడుగా నిన్నే చెక్కుకున్నాను అల్లుడు. అంకుల్ ఒక్కసారి అర్థం చేసుకోండి అంకుల్, మా ఇద్దరిది నిజమైన ప్రేమ. పక్కకు పోరా దాలుడు. అంకుల్ అలా కాదు అంకుల్, ఇద్దరు ప్రేమించండి విడదీయడం తప్ప అంకుల్. పోతాడు అంకుల్ కూర్చోలేడు. ఇంకేం మాట చెప్పు. అంకుల్ కుదిరితే ప్రేమిద్దాం అంకుల్, మహాదేవతి తిరిగి ప్రేమిస్తారు అంతే. దీన్నే మరాఠీలో మీతు చేసి ప్రేమికర్తో అంటారు అంకుల్. అంకుల్ ఏంటక్కరా? అంకుల్ లక్ష్మి. ఏమేమి లక్ష్మి? చూసారా అంకుల్, నేను రియాక్ట్ అవుతుంది కూడా రియాక్ట్ అవుతాను. వాళ్ళిద్దరు ఇంకా పెళ్లి చేసుకోమంటారా? మీ కన్న కూతురు జీవితం నాశనం చేస్తారా? ఇంకా నేను మారకపోతే నన్ను పశువు అంటారా? ఇప్పుడు పెద్ద ఆడలేదు. అబ్బో జన్మ జన్మకి నువ్వే నా వైఫ్. వెళ్ళండ్రా బాబు. ఇంత మంచి మాటలు చెప్పి ఇద్దరు ప్రేమికుల్ని జంట చేసా. నీకు మంచి సంబంధం వస్తుంది నాన్న. థ్యాంక్స్ అంకుల్. ఏదో ఒక రోజు పండగ రోజు జరుగుతుంది మీ పెళ్లి. ఆల్రెడీ జరిగింది అంకుల్. సెట్ చేసా, నువ్వు చెప్పినట్టే మరిద్దరు పెళ్లి చేసుకుందాం. మొత్తం క్యాన్సిల్ చేసా. ఏంటి పెళ్లి నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పి లెటర్ లో రాసావు. నేను లెటర్ రాసానా? ఇప్పుడే రాసిన మీద టిక్కు అని ఇసిరావు. ఓ అదా, అది ఎవడో నాకు రాస్తే నేను అట్టు పడేసాను అంతే. ఓరే అమ్మా, పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నా కదా నీకోసం. హలో ఎక్స్క్యూజ్ మీ, ఇది నిజం, కల కాదు. ఇప్పుడు ఈ పెళ్లి అవ్వకపోతే ఆ పెళ్లి. రామప్రసాద్, రే రే నా పెళ్ళం ఏది? నా పెళ్ళం. నీ పిల్లం ఏంట్రా? నేను తాలగట్టే నా పిల్లం రా. ఇందాక నేనేదో కంగారులోని పెళ్లి క్యాన్సిల్ అన్నారా? నీకు అసలు మ్యాటర్ తెలియట్లేదురా. నాకు ఇందాక అమ్మాయి లవ్ లెటర్ రాసిందిరా. నువ్వు చాలా అందంగా ఉన్నావు, అప్పుడే డౌట్ రావాలి. కానీ నేను నిజం అనుకున్నా. ఈ లెటర్ నేను రాశాను రా తనకి. నన్ను రిజెక్ట్ చేస్తే బై మిస్టేక్ నీకు ఇస్తూ ఉంటది. నువ్వు రాసావా? కావండి. హలో, ఈ లెటర్ మీరే కదా నేను రాస్తాను, కొట్టరు కదా నన్ను. మరి నా మీదకి ఇస్తే నా ఏమో అనుకోని నేను ఊరుకోరా, రోజు అర్థం చూసుకొని కూడా మాడతాడు నువ్వు. నోర్మే. అరే పెళ్లి ఫస్ట్ నైట్ ఫస్ట్ దానికన్నా ముందు. అరే అలా కాదురా. అరే నాకు పిల్లలు పుడతా, నీ పేరే పెడతాను. ఓకే, నా పేరు పెడతావా? ఎస్, గాలి తీసి సుడి పెడతా. నో పెళ్లి నో శోభనం, ఓన్లీ చెక్కబచ్చిన. నాగ్ బాబు సార్, ఎలా అనిపించింది ఈ స్కిట్? నాకు బాగా నచ్చింది. స్క్రిప్ట్ లో ఎక్కడ కన్ఫ్యూజన్, నీట్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. బాగా ఎంటర్టైన్ అయింది, బాగా ఎంజాయ్ చేశాను. వెరీ గుడ్. రోజా గారు, నాకైతే రష్మి ఎంట్రీ నుంచి బాగుంది. ఆ లెటర్ ఎప్పుడైతే వేసిందో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఏంటి సుధీర్, రాంప్రసాద్ బక్రా చేస్తే నువ్వు బక్రా అయిపోయావు. సో లెటర్ లో కానీ ఎవరైనా అందంగా ఉన్నా అంటే నమ్మద్దే ప్లీజ్. నిజాలు ఒప్పుకో. బాగుంది. ఎక్స్ట్రా జబర్దస్త్. చెలియ పాదాలు హంసలకే పాఠాలు, తాను పలికితే చాలు తేనె జలపాతాలు. కంగ్రాట్స్ రా, మన బ్యాచ్ లో ఫస్ట్ నీకే పెళ్లి అవుతుంది. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. రే పెళ్లి అయిపోయాక నేను మర్చిపోగా. నేను ఎలా మర్చిపోతాను రా, 90,000 ఇవ్వాలి నాకు.
ఆటో ఆటో అరే ఇచ్చేస్తానులే, పెళ్లి ఇంకా టైం ఉంది, మరి ఏం లేదా వ్యాపారం? దీని మాత్రం తగ్గురు, కూర్చోండి. రండిరా కూర్చోండి. ఏదో అడుపు నీళ్ళు పోసి పడతావే, ఫ్రెండ్షిప్పేగా. తాగండి. సోడా వాటరా? సోడాతో. మీకురా? అదేంటి మంది అది? నువ్వేడిగా సోడా తాగు. నాకు తెలుసు, నేను అటు పిసినారుడనే మందు మేము తెచ్చుకున్నావు. రే మంది ఏంట్రా? ఓ తెచ్చుకున్నావండి. దరిద్రుడా పెగ్గేస్తావా? అరగంటలో ముహూర్తం పెగ్గంటావేట్రా? మన ఫుల్ ఆ ఫుల్ అయితే ఓకేలే. కట్టమని తీసుకుంటావేంటి? నీకు తెలుసు కదా కట్టం తీసుకోరని, అందుకే మా నాన్నకి ఇచ్చిమని చెప్పా. సర్లే ఫోన్ ఏదో వస్తుంది చూడు. హలో హలో అరే గురవయ్య వచ్చావా? వచ్చేస్తున్నాను రా. చెక్ పోస్ట్ లెఫ్ట్ తీసుకున్నావా? తీసుకున్నాను రా. అక్కడ బ్యానర్ ఉంది చూసావా? ఉందిరా, బ్యానర్ ఉంది. అదే మంది. బాగుందిరా, వచ్చేస్తున్నాను. అరే నా బెస్ట్ ఫ్రెండ్ రా. అప్పుడే పెళ్ళి అయిపోతున్నారు నీకు. నా ఫ్రెండ్ రా. ఆల్రెడీ అదలో ఉన్నాడు. తెలుసు కదరా నీ అదలతో ఫ్రెండ్షిప్ చేస్తానని. పేరేంటో? గురవయ్య. అంటే గురవయ్య. గురవయ్య. నువ్వేమనుకున్నావు? నాకేదో వినిపించలేరా బాబు, ఎందుకు? ఏం చేస్తుంటారు? ఏమన్నా జాబా? వ్యాపారం. వ్యాపారం? పత్తి వ్యాపారం. అంత పెద్ద వ్యాపారం ఏంటి? మామూలు వ్యాపారం కాదు, మాకు ఆల్రెడీ సైట్ కూడా ఉంది, www.com పత్తివ్యాపారం.com అని. సూపర్ టైటిల్. తమరేం చేస్తారు? విత్తనాలు చల్లుతా ఉంటాను అక్కడక్కడ. సరే మరి ఎలాగో పత్తి వ్యాపారం కాదు, విత్తనం చల్లుతారేంటి? మా దగ్గర చాలా ఉన్నాయి విత్తనాలు, ఎక్కడ చాలాలో అర్థం కావట్లేదు. అంత పెద్ద వ్యాపారం మీది? www.విత్తనాలు.com అని కొడితే వచ్చేస్తుంది మన మ్యాటర్ అంతా. ఇంకేంట్రా మీ ఫ్రెండ్షిప్ గురించి మ్యాటర్ చెప్పండి. మా ఫ్రెండ్షిప్ చెప్పండి. చిన్నప్పుడు ఇటు బెస్ట్ ఫ్రెండ్స్ రా. చాలా బెస్ట్ ఫ్రెండ్స్. మామూలు కాదు, ఇద్దరిని ఒకే పేరు పెట్టి పిలిచారు అందరూ. ఏ పేరు? యాదవా. యాదవా అని పిలిచారు అందరూ, మీ పలికేవాళ్ళు. అరే ఎదవా కీడు పలుకుతారు పిలిస్తే. ఏరా మందేస్తా? బాగా చేస్తున్నాడు యాక్టింగ్. ఇదేంట్రా సోడపత్రం? ఇంకో ఆడికి మందని పేరు చెప్పి పెసిచ్చినా తాగేస్తాడు. సోడా కూడా మందని ఫీల్ అవుతాడు. ఎలా ఉందా? స్ట్రాంగ్ వెళ్ళిపోయారు నువ్వా? ఆడికి వాటర్ నుంచి బంధిస్తా. వాటర్ తాదా? కొంచెం చూడ బాగా స్ట్రాంగ్ అయిపోయింది లోపల. కుళాయి వాటరా? నువ్వు చెప్పింది కరెక్టేరా. సరే కానీ పెళ్లి కూతురు ఏం చేస్తా ఉంటది, పేరేంట్రా? అదేంటి పెళ్లి కూతురు ఏం చేస్తుంది పేరేంటి అంటారు? మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ గుంటమ్మా, తెలీదా మీకు? చిన్నప్పుడు ఆ, మన ఇద్దరు క్లాస్మేట్ గుంటమ్మ. ముగ్గురు కలిసి చదువుకున్నారా? ముగ్గురు నాకు చెప్పలేదురా నువ్వు. అంటే ఆడికి లవ్ మ్యారేజ్ అని చెప్పలేదు, ఆడికి ఫీల్ అవుతున్నాడు. లవ్ మ్యారేజ్ చెప్పడం ఫీల్ అవుతున్నాడా? అలా నేను మాట్లాడతాను కదా రాసి అంటే మధ్య 5 years గ్యాప్ అవుతుంది కదా. వద్దురా, నీకు బెస్ట్ ఫ్రెండ్ నీకు గుర్తు రాలేదు, లవ్ మ్యారేజ్ అని కూడా చెప్పలేదు. ఏంటి సార్ అలా ఫీల్ అయిపోతే వెళ్ళిపోతారు? మా ఫ్రెండ్ కదా, అర్థం చేసుకోవాలి. మనం ఏదో చెప్పున్నాడు పర్సనల్ ప్రాబ్లం అనుకుంటా. మిత్రం కలిసి చిన్న సార్ సారీ ముహూర్తం అంటే నీ బెస్ట్ ఫ్రెండ్ కదా? సార్ 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 మందు అక్కడ సార్, కానీ మాట్లాడేది మందు కరెక్ట్ అడుగుతున్నారండి సార్, మిగతాది అర్థం కావట్లా. బెస్ట్ ఫ్రెండ్ కూర్చోడు నీ బెస్ట్ ఫ్రెండ్ కదా? ఓకే కదా నువ్వు? పెళ్లి కూతురు తీసుకోనండి. నువ్వు వెళ్ళి నేను చూసుకుంటా. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు. ఈ స్కిట్ లో నాకు ఒక్క డైలాగ్ కూడా రాయలేదు వీడు. మీరు కార్యక్రమం కానిచ్చండి. మా అక్షింతలు తీసుకోండి అమ్మా. నువ్వు అక్షింతలు తీసుకున్నా, గణపతి పూజ చేయనైనా శుక్లాం వరదాం విష్ణు. మరి నా పెళ్ళి అవుతుందా? తీర్థం తీసుకోండి అన్న. పెట్టమ్మా తీర్థం తీర్థం ఇవ్వండి. తీర్థం తీసుకోండి అన్న.
ఫస్ట్ నన్ను తాగమన్నాడండి. పెళ్లి సార్ ఆడే తాగితే పూట తాగేసాడు. మందులు గారు ఆ జీలకర్ర బెల్లం పెట్టించండి. మా జీలకర్ర బెల్లం పట్టుకో అమ్మా, పెట్టమ్మా. వదిలేండి సార్, ఎందుకు అలాగ ఫీల్ అవుతారు? రే ఆ జీలకర్ర బెల్లం పెట్టరా. సార్ పెళ్లి కూతురు తరపున ఉన్నారు, బాగోదు. కళ్ళు తుడుచుకోండి. పెట్టండి జీలకర్ర బెల్లం పెట్టి. సార్ ఏంటి సార్ అది? విషం మనం నేను విషం తాగుతానంటే ఎంత లేటుగా వచ్చాను చూడండి, అప్పుడే మారిపోయానండి. ఫ్రెండ్ చచ్చిపోతా అప్పుడే మార్చేసావు పొట్టిదానా. నువ్వు కూర్చొని పని కానీ చెప్పరా నేను పడుకోబెట్టేస్తా మెల్లిగా, నువ్వు మామూలుగా ఉండు. నువ్వు తాళి కట్టినా ఇప్పుడు ఫ్రెండ్ కు మోసం చేసి ఎన్ని నెలలు సార్ శిక్ష. పెళ్లి జరుగుతుంది ఏంటండి? ఏంట్రా పెళ్ళి మీరంతా? సరే పంచి పెట్టి నువ్వు వాడి వస్తే చూసుకో. అరే గురువు మనతో బెస్ట్ ఫ్రెండ్స్ కదా చెప్పరా. మందులు గారు నెక్స్ట్ టైం చెప్పండి. ఏంటి సార్ పెళ్ళి ఆది మీరు ఏంటి సార్ కన్ఫ్యూజన్? ఏం చేస్తా నాకే అర్థం కావట్లేదు. ప్రామిస్ చేసి చేస్తారు ఏంటి సార్? మనిషి కట్టప్సినా మీరు? అరే ఎవడో ఒకటి తాళి కట్టండి రా. నేను ఇంటర్మీడియట్ లో అగ్గి పెట్టెలిగిస్తే నోట్లో సిగరెట్ పెట్టేవాడు. పెళ్లి చేసుకో ప్లీజ్ సార్, నా ఫస్ట్ పెళ్ళి రేది. సార్ మీరు కొంచెం సైలెంట్ గా ఉండండి సార్. ఫ్రెండ్ దండ మార్చుకోండి. ఏడంతర సీను సీన్ కాదాడు గురువయ్య. నీ గుంటమ్మ మీరు లెగండి ఆయన, అరుంధతి నక్షత్రం చూపిస్తాను చూడండి. ఆయన అక్కడ అరుంధతి నక్షత్రం కనిపిస్తుంది ఆయన. ఎప్పుడు చిన్నప్పటి నుంచే కదా ఏం చూసిన ఇద్దరం చూసా, ఎక్కడికి వెళ్ళా ఇద్దరం చేసేవాళ్ళరా. ఇప్పుడు నువ్వు ఇద్దరం చూస్తే సార్ ఇది మీరిద్దరు చేస్తే బాగొస్తారు, వాళ్ళిద్దరు చేయాలి. ఫస్ట్ నువ్వే చూడు ఫస్ట్. చుక్కలు కనిపించట్లేదండి. ఫస్ట్ నైట్గా ఇప్పుడే ముహూర్తం, నువ్వు వెళ్ళిపో, మేము వెళ్ళిపోతాం. సార్ ఆడికి వెళ్తున్నాడు సార్, సొవ్వాను వాడు మంచి. ఏంటండి నీకు దండం పెడతాను వదిలేరా, లైఫ్ లో ఫస్ట్ టైం రా. అబ్బో అబద్ధాలు కూడా నేర్చాడండి. ఏంట్రా మనిషి లేకపోతే గెటప్స్ నువ్వు ఎన్నిసార్లు చెప్పాలరా నీకు ఇలాగ చేయొద్దని చెప్పండి. మీరు చూసుకోండి, నువ్వు టైం అయిపోతుందా? భయ్యా ఫోన్ లోపలికి వెళ్ళిపోయాడు ఆల్రెడీ, మనకి ఎందుకు ఇవన్నీ చెప్పు. భయ్యా భయ్యా ఇగో కొంటయ్యా లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. తప్పు శ్రీనుది కాదు, శ్రీను లోపలికి వెళ్ళింది. మీరు ఊరికే ఉండకుండా ఆయనకి ఇచ్చి మళ్ళీ ఆయన అంటే ఎలాగ పాపం ఫ్రెండ్షిప్ బాగుంది. సీను నాగ్ బాబు సార్ ఫుల్ ఎంజాయ్ చేశారా? సీను పర్ఫార్మెన్స్ చంపేశాడు. సీను ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. దుఃఖాన్ని దిగమింగుకొని మళ్ళీ ఓకే అంటే మళ్ళీ ఆడు మెయింటెనెన్స్ దాంట్లో నేను నార్మల్ గా ఉన్నానండి.
సూపర్ గా చేసావు. ఓవరాల్ గా పెర్ఫార్మెన్స్ తో నిలబెట్టిన స్కిట్ ఇది. థ్యాంక్ యూ వెరీ గుడ్. ఎక్స్ట్రా జబర్దస్త్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ మ్యాన్. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా సార్. మొన్న మీ అపాయింట్మెంట్ తీసుకున్నా కదా. ఎస్ కొంచెం బిజీగా ఉన్నానయ్యా. ఏం సార్ ఏం కనిపెట్టారు కొత్తగా? నేను ఒకటి కనిపెట్టానయ్యా. ఏంటి సార్ అది? ఈ ద్రవం వల్ల ఎదురు కోపం వస్తుంది. అలా ఎలా వస్తా సార్? మైండ్ పోయిందా? చెప్పాను కోపం వస్తుందని. ఎన్ని వదిలేండి సార్. మీకు చెప్పాను కదా సార్, సినిమాలో ఒక 2-3 ఆఫర్లు వెయిటింగ్. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, వైట్ అవ్వాలి. ఎలాగా? ఎస్ ఇది తాగండి. ఏం సార్? తగ్గిపోద్ది ఒక 1 hour లో తగ్గిపోతుంది. తగ్గిపోద్ది. ఏంటి సార్? ఈ హీరో అంటున్నారు కదా, బ్రహ్మద పోద్ది, నార్మల్ అయిపోతారు మీరు. సార్ ఏంటి సార్ ఏమనుకుంటారు సార్? సుధీర్ ఇండస్ట్రీ మొత్తం వెయిటింగ్ సార్ నా కోసం. నేను మూసేద్దామనా? ఆల్రెడీ హీరో సార్. నేను ఆల్రెడీ హాలీవుడ్ హీరోగా చేస్తున్నారా? హాలీవుడ్ ఆల్రెడీ హీరోగా చేస్తున్నా. ఇప్పుడు 3 సినిమాలు పెద్ద ప్రొడక్షన్స్ రెడీగా ఉన్నాయి సార్. మీ సినిమాలు చూడాలంటే గూగుల్లో www. ఏం కొట్టాలి? www. ఎందుకు కొడతారు సార్? www. ఎందుకు కొడతారు సార్? ఇంతకీ మరి దేంట్లో ఉంటాయి మీ సినిమాలు? ఉన్నాయి సార్ మన సినిమాలు. చూసా ఈ డైనోసార్ సినిమాలు ఉంటారు మీరు, అదే కదా? తెలుగు సినిమా హీరోని సార్ నేను. నేను తెలుగు పెద్ద చూడయా, అంత సంస్కృతం చూస్తా. ఎప్పటివి కొంచెం త్వరగా ఒక 2-3 days లో కలర్ వచ్చేస్తే నేను షూటింగ్స్కి వెళ్ళిపోవచ్చు సార్. నేను ఏ కలర్? రెడ్ కావాలా, బ్లూ కావాలా? సార్. అంటే మన 2 కలర్లు ఉన్నాయా? నేను వైట్ అవ్వాలి సార్. వైట్ అవ్వాలా? వైట్ కావాలి. వైట్ గా అయితే వాటరే. నేను ఇప్పుడు ఇంజెక్షన్ చేస్తాను సార్. నైట్ టైం బయటకు వెళ్ళొద్దు, పోద్దు మళ్ళీ. కష్టం ఈ ఇంజెక్షన్ వేయగానే మీరు ఇంటికి వెళ్ళి కనీసం ఒక 24 hours రెస్ట్ తీసుకోవాలి. పొరపాటు మీరు బయటకి వెళ్ళారంటే కలర్ పోతారు, జాగ్రత్త. ఇంటికి వెళ్ళకూడదు. నేను అంటే మీరు అనవసరం లేదు. 3 days లో వచ్చేస్తా కదా సార్ కలర్? మామూలు కలర్ కాదు, తట్టుకోలేవు, వెళ్ళు. ఓకే థ్యాంక్ యూ సార్. జాగ్రత్త. అసిస్టెంట్, ఎక్కడికి వెళ్ళవయ్యా నువ్వు? చిన్న పని ఉంటే బయటకు సార్. ఏంటి సార్ ఏదో కనిపెడుతున్నారు? ఈ మధ్యన ప్రజలందరూ అమ్మను మర్చిపోతున్నారయ్యా. సో అమ్మను గుర్తించుకోవడం కోసం ప్రతి వాళ్ళకి ఒక మంచి మెడిసిన్ కనిపెట్టాను. నమ్మండి. తాగు. అబ్బా అమ్మా అమ్మా చూసా గుర్తున్నాయా? కొంచెం పర్ఫార్మెన్స్ బాగా చేసుకుంటే బాగున్నాం. కొంచెం ఫస్ట్ అబ్బా అనేసావు. సార్ ఒకసారి ఇటు చూడండి సార్. ఏమైందే? జుట్టు పోయింది సార్. రావాలంటే ఏం చేయాలి? ఇలా పీకితే వచ్చేస్తాయా? అది కాదు సార్ నేను అనేది. కొత్త హెయిర్ రావాలా? కొత్త హెయిర్ రావాలంటే దీనికి ఒకటి ఉందయ్యా. ఏంటి సార్? ఇక్కడ లేదు. కరోనాకి ఒక మంచి మెడిసిన్ ఫార్ములా కనిపెట్టానయ్యా. ఏంటి సార్ అది? AMIU అంటే ఏంటి సార్? అన్ని మూసుకొని ఇంట్లో ఉండు. ఆడ మర్చిపోయాను, మొన్న ఒక హీరో వచ్చాడయ్యా. హీరో రమ్మని చెప్పాను, వస్తే రమ్మని చెప్పు. మీ అపాయింట్మెంట్ కోసం బయట ఉన్నాడు సార్. తీసుకొచ్చి. ఇది ఫస్ట్ హాస్పిటల్ కాదయ్యా. సుధీర్ హీరో. సుధీర్ గారు ఏమడిగా నేను మీకు? ఏమడిగారు? కలర్ అడిగా. వచ్చిందిగా. మీరేమిచ్చారు? బొచ్చిచ్చారు. ఓ పంచే కట్ చేసి అమ్ముకో. ఏంటది? బొచ్చు. మీరే పేకండి. ఏంటి బొచ్చే? నేను బొచ్చు పిల్లలు కనిపిస్తున్నా? నేను అమ్ముకున్న కనబడుతున్నానా? ఓ సారీ సుధీర్ సార్. ఏంటి సార్ ఇండస్ట్రీ మొత్తం వెయిటింగ్ సార్. దీని బొచ్చు కోసం. సుధీర్ బొచ్చు సుధీర్ కొంచెం కన్ఫ్యూజ్ చేయొద్దు, ఏదో ఫార్ములా చిన్న తప్పు వచ్చి ఉంటది. ఫార్ములా చిన్న తప్ప? ఎస్. ఎక్కడున్నా ఏం అర్థం కావట్లేదు సార్. మొత్తం చూడండి సార్. ఇది తాగు అయిపోతుంది. తాగితే అయిపోద్దా? ఏం సార్ ఏం అవ్వలేదు? అయిపోయింది కప్పులది. ఇదే అయిపోద్ది. ఏమనుకుంటారు సార్? ఇంత ముందు బయట జనాలు అందరూ అచ్చో షారూఖ్ ఖాన్ లో ఉన్నారు. ఇప్పుడేమన్నారు? బొచ్చులో ఉన్నాం అంటున్నారు. అలాగే ఉన్నావు. 4 days అయింది సార్ స్నానం చేసి. చేయొచ్చు కదా స్నానం. నీళ్లు పోసుకుంటే మీటర్లు పెరుగుతుంది. ఇంకో 2 రోజులు అయితే పూలు కాయలు కాసేస్తామని భయంగా ఉంది. మంచి బిజినెస్ పెట్టుకో, పూలు కాయలు. సబ్బు పరిస్థితి ఏంటి? డబ్బులు గిబ్బులు లేవు. రోజుకి 4 డబ్బాలు షాంపూ అవుతుంది, 2 డబ్బాలు నూనె అవుతుంది. ఎంత వాడినా జిట్టేమో అప్పుడప్పుడు చిక్కు పడిపోతుంది. ఒక్క నిమిషం. ఏంటి సార్ తగ్గిపోద్దా? చిక్కులు పోతాయి. మరి అది పేను నువ్వు చూద్దు కానీ రోజు ఇంటికి వచ్చి పేలున్నాయి లేవా సార్. ఏదో ఒకటి కనిపెట్టండి సార్. కనిపెట్టడంలో నీ అంత ఎక్స్పీరియన్స్ లేదురా నాకు. వేరే లెవెల్.
3 days మా ల్యాబ్ లో ఉంటే మా పిల్లలు వచ్చి ఆడుకుంటారు అప్పుడు కొంచెం వెయిట్ చేయండి పిల్లలు ఆడుకుంటారా? ఆ. వచ్చు బాబాయ్ వచ్చు బాబాయ్ అని. సుధీర్ గారు సార్. ఓ పని చేయండి, ఏంటి సార్? జూకి ఎలిగిబంటిగా రెంట్కి వెళ్ళిపోండి. జూకి ఎలుగుబంటిగా రెంట్కి వెళ్ళిపోవాలి? ఆ. ఏంటి జూలో మనుషులు తీసుకుంటారు సార్ రెంట్కి ఎలుగుబంటి లాగా? మన హైదరాబాద్ జూకి వెళ్ళారా? వెళ్ళాను సార్. ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ పెద్ద పుల్ ఉందా? ఆ పుల్ ఉంది. మన పేషెంట్ ఇంజిన్ చేతి పుల్ అయిపోయాడు. మనిషికి ఇంజక్షన్ వేస్తే పుల్ అయిపోయాడు. కొంచెం ఆడితే రాంగ్ ఇంజిన్ అయింది, అలాగే పుల్ అయిపోయాడు. మరి మామూలుగా ఎవడం మందు ఏం కనిపెట్టారా? ఆడికి చెప్పా మందు కనిపెట్టా రారా మనుషులే మార్చేస్తానంటే లేదు జూలో ఉందా అన్నాడు. 2 లక్షలు శాలరీ ఇస్తున్నాడు, అక్కడ ఉండిపోయాడు. నువ్వు వెళ్తే నాకు తెలిసి మాట్లాడుతూ ఎలిగిబంటి కాబట్టి 5 లక్షలు ఇస్తారు నీకు. సార్ నా పరిస్థితి అర్థం కావట్లేదు సార్. 3 రోజులు లేదు సార్. నా గర్ల్ ఫ్రెండ్ కలవడానికి కూడా భయపడుతుంది సార్. మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకొచ్చి దానికి ఇంజక్షన్ చేద్దాం, ఇద్దరు అయిపోతారు. కష్టం, చాలా ఇంజక్షన్ చేయాలి అప్పుడు. వద్దులేండి సార్, ఆవిడ బాగుంటే సార్ లేండి, మనకి ఎందుకులే కానీ. అబ్బా ఎంత మంచోడే బొచ్చులో కూడా నువ్వు. సుధీర్ గారు టీ తాగుతారా? తాగుతాను సార్, ఇవ్వండి సార్. బయటికి 2 టీ పట్టండి మద్దరికి. సార్ బయటకి అంతా కుక్కలు కూడా భయపడుతున్నాయి సార్ నన్ను చూసి. నేను చూసి కుక్కలు కూడా భయపడతాయా? ఫస్ట్ టైం నేను చూసి భయపడుతున్నారు అందరూ. సార్ మీరు ఇలా మాట్లాడంటే నేను మీడియాని పిలుస్తా చెప్తున్నా. పిలిపిల్లు ఛాలెంజ్ వెయిట్ చేస్తున్నా నీ గురించే. ఎప్పుడు దొరుకుతావని. నా మాట విని కాముగా బొచ్చు పెరగకుండా ఒక టాబ్లెట్ ఇస్తాను, అందుకో ఆనండి అక్కడ కూర్చోండి. సార్ ఇప్పుడు 3 days ఒక్కనే ఉండాలి ఇక్కడ. ఒక పంచే ఒక్కొక్కటి పీక్కోండి వస్తా. నెక్స్ట్ ఎవడో రమ్మని చెప్పు. సార్ నమస్కారం సార్. హాయ్ సనీ గారు, మీరు పెద్ద స్టార్ కదా? అవును సార్. ప్రాబ్లం ఏంటి? నాకు పెద్ద సినిమా వచ్చింది సార్, దాంట్లో హీరో వేషం ఇచ్చారు నాకు. బెటరే కదా, కూర్చో. సార్ ఏంటి సార్ ఆడి హీరో నమ్ముతారు, నేను హీరో నమ్మరా? అతను ఫేస్ చూడయా స్టార్స్ కనిపిస్తున్నాయి. బ్యాగ్స్ కనిపిస్తున్నాయి, స్టార్స్ కనిపిస్తున్నాయి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి, ఏం చేయాలి? కొద్దిగా బ్యాగ్స్ ఉన్నాయి సార్, అవి తీసేయాలి. ఓ ఈ క్యారీ బ్యాగ్స్ తీయాలా? అవును సార్. అసిస్టెంట్ సార్ తీసుకొని రా. రే నా మాట నరే వద్దురా, రే నా మాట అనరా. ఎవడు మనం రీసెంట్ ఒక ఎలిగిబంటి తీసుకొచ్చామండి, దానికి ఇంజక్షన్ ఏమైనా అది మాట్లాడుతుంది. ఎలిగిబంటి మాట్లాడుతుందా? ఎలిగిబంటి మాట్లాడుతుంది. చేయించుకో, నీకు ఉంటా తర్వాత, నీకు తెలుస్తా తర్వాత. ఏముంటది రా, నేను హీరోని అవుతా. సార్ ఒకసారి కళ్ళు మూసుకోండి సార్. ఇప్పుడు ఈ బ్యాగుల్లో మన లగేజ్ ఫిల్ చేసి సరిపోద్దండి. లగేజ్ ఏం ఫిల్ చేస్తారండి? మరి బ్యాగుల్లో లగేజ్ ఫిల్ చేస్తే కదా బ్యాగ్ లో తేలండి. ఓహో కవర్ అయిపోతాయా? కవర్ అయిపోతాయి. అలా బ్యాగ్కి వెళ్ళి బెడ్ లో పడుకోబెట్టి కొంచెం చెప్పు. నేను ఎంత హీరో గారితో మాడుతుంటా. ఏం నన్ను హీరో గారు అన్నారా మీరు? సారీ బై మిస్టేక్, ఎలిగిబంటితో మాడతాను. కమాన్ హీరో గారు. సైంటిస్ట్ గారు అవి బ్యాగ్ అన్ని పోయాయండి. చూసావా? రే పప్ప వెనక్కి తిరిగి చూసుకోరా, వెనక్కి చూడు ఏమొచ్చిందో. సార్ తూకం సార్ వెనకాల. మీకు ఇంజక్షన్ కొంచెం రాంగ్ తేడా కొట్టిందండి, తోక వచ్చింది మీకు. తూకొస్తేలా? మరి మాకు ఇక్కడ బొచ్చు వచ్చింది, మేమేం చెప్పాం మరి? కొంచెం ఇంజక్షన్ రాంగ్ వల్ల ఆడికి బొచ్చు వచ్చింది, తోక వచ్చింది. ఆడి తోకలేదు నీకు బొచ్చు, 2 కలిసిపోతే తోక బొచ్చులో ఉంటారు. కూర్చోండి. తోక ఇంకొచ్చింది సరిపోయింది, ముంగట వస్తే. కొత్త పేషెంట్ ఉన్నారు బయట కూడా ఉన్నారు సార్. వచ్చి మంచి చెప్పి టైం వేస్ట్ ఇప్పటికే. నువ్వు ఎలా కూర్చుంటావు? మోకాల మీద కూర్చో. అది మనం మందు కనిపెట్టబోతున్నాం, మనుషుల మీద ప్రయోగిస్తున్నాం. అది వీడే కదా, వాడికి అన్ని చెప్పావు కదా, తేడా వస్తే మనకేం సంబంధం లేదు. హాయ్ అండి, నేను సైంటిస్ట్ ని. సైంటిస్ట్ అండి, ఏం చేస్తారు? సంతకాలు ఎడతాండ్రా. సైంటిస్ట్ అంటే నేను కొత్త కొత్త మందులు కనిపెడుతుంటాను, అది మనుషుల మీద ప్రయోగిస్తాను. అది కానీ సక్సెస్ అయిందనుకో నాకు పెద్ద పేరు వస్తుంది. నేను కూడా కనిపెడతాను తెలుసా? ఏం కనిపెట్టావు? నేను కళ్ళల్లో చేసి మీరు ఏం తిన్నారో చెప్పేస్తాను. ఏ చెప్పు. కలిపెద్ద చేయండి. చేసా. మీరు తోట కొడుతున్నారు కదా, నీకెలా తెలుసు? మూతి కడుక్కోలే. నీకు పెళ్ళైందా? పెళ్ళయిందండి. ఎంతమంది పిల్లలు? 2 కవల పిల్లలు. ఏజ్ ఎంత? ఒకరికి 7 సంవత్సరాలు, ఒకరికి 3 సంవత్సరాలు. కవల పిల్లకి 7, 3 ఏంటి? వాళ్ళ పేర్లే కవల పిల్లలే. లెగి 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 లెగి. ఏంటి 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 ఏంటి? ఎండను పడి ఇచ్చాను కదా, ఒక గోళీ సోడా వేసుకుంటాను. అది రంగు సోడా గోల్ సోడా కాదు బాబు, ఇది మైక్రోస్కోప్. చిన్న చిన్న కూడా పెద్దగా కనబడతాయి. అయితే నువ్వు ఎక్కడున్నా కనిపెట్టేచ్చైతే. ఏమే వెళ్ళరా, ఇక్కడ సంతకం పెట్టు. నేను పెట్టనే. పెట్టవయ్యా? పెట్టనే. పెట్టరా బాబు. నేను పెట్టనే. ఎందుకు పెట్టు? నీ సాని ఏలి ముద్ర. సో ఇప్పుడు నీకు చిన్న ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నావు. ఏంటిది? నీ మీద మందు ప్రయోగిస్తున్నావు, కొంచెం మత్తు ఉంటది. ఓకే అదేట్రా, సగం ఇంజక్షన్ ఉంది, అప్పుడు పడుకుని పోయాటి. యాక్టింగ్ చేసా. వీడికి ఇంజక్షన్ చేశాను, ఒక 5 minutes. వీడికి ఎక్కడెక్కడ ఏమేమి పెరుగుతాయో అటు.
రండి సార్ కూర్చోండి. అవునరా మంత్రి సార్. మంత్రికి సార్ నేను డాక్టర్ని గుర్తుపెట్టా. వెళ్ళరా, మన అరణ్య ప్రాంతానికి మన రాజా వారు బయటికి వెళ్తున్నారు. అర్జెంట్ గా ఒక గుర్రాన్ని ఏర్పాటు చేయము. నల్లగుర్రం తెల్లగుర్రమా? నల్లగుర్రం అయితే బాగా ఉంటుంది. అయితే నువ్వే రావాలదా? ఏంటి నేను గుర్రమా? ఒరే ఆడికి ఇంజెక్షన్ చేసిన ఆడికి మైండ్ దొబ్బి రాజు అయిపోయాడు రా. సార్ నేను గుర్రం ఏంటి సార్, హీరో సార్, ఇండస్ట్రీ వెయిటింగ్. ఇప్పుడు కానీ ఆడు బయటికి రచ్చ చేశారంటే మొత్తం మీడియాకి వస్తుంది. అప్పుడు జీవితంతో జూలు ఉండమే. ఏం చేస్తావు? వెళ్ళి గుర్రం అన్న వెళ్ళిపో. రాయ గుర్రం కన్నా అయితే వంగమే బయటికి తీసుకెళ్ళి ఎవరిని? నన్నే. దీంతో పాటు చిన్న గుర్రాన్ని కూడా ప్రవేశపెట్టి. చిన్న గుర్రమా? వెళ్ళరా బాబు, నీ తోక కావాలొద్దా నీకు? తీసేలొద్దా? తీసేయాలి. వెళ్ళేది మరి. రావే బలిచాను గుర్రం. ఏటో 3 నెలలు ఇంట్లో కూర్చొని బాగా దిట్టంగా తిన్నట్టుంది ఇది. రాజావారు నాకు బోరు కొట్టారు ఇది. రాజావారు ఒక నిమిషం, మీకు విషయం చెప్పాలండి. ఏంటిది? పక్క రాజ్యం వారు మనకి యుద్ధం చేయడానికి వస్తున్నారట. మనం జాగ్రత్తగా ఉండకపోతే ఒరే నేను కూర్చోబెట్టు, ఫాస్ట్ 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 కూర్చోబెట్టు. నేను బ్యాంక్ ఎక్కడ రాలేదా? అమ్మా ఇటు మళ్ళీ మామూలుగా అడుగు వచ్చాడు. నేను నిజంగానే సైంటిస్ట్ అసలు. ఏం మాడుతున్నావయ్యా? ఇంటర్ చేశాను నేను, తెలుసా? ఇంటర్ చేశారా? ఇంటర్ చేసి సైంటిస్ట్ ఎలా అయిపోయారు? మనం ఇంటర్ చేసి ఆర్టిస్ట్ అయిపోయి అలాగే. ఇంటర్ చేసి సైంటిస్ట్ ఎలా అయ్యారు మీరు? సైంటిస్ట్ అవుదాం ఎప్పుడైతే కోరిక, అది ఇంటర్లో అయిపోయింది. మరి చదవాలంటే కదా అవ్వట్లేదు. అంటే నేనే బోర్డు పెట్టుకొని చిన్న చిన్న సెకండ్ హ్యాండ్ సామాన్లు కొనుక్కొని చిన్న చిన్న డొక్కులు డోళ్ళు బోర్డు పెట్టుకొని సెకండ్ హ్యాండ్ సామాన్లు కొనుక్కొని నీకు 3 రోజులు తీసే బాధ్యత నాది. అదేందా? నా ఫ్యూచర్ తాడుకున్నా సార్. కెరీర్ ఇండస్ట్రీ వెయిటింగ్ సార్ నా కోసం. నా కోసం కూడా. ఏంటి తోక కోసమా? తోక కోసం కదా, నా కోసం. నా కోసం కూడా. ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఉంటాం, మధ్యలో మన ఇద్దరు ఉండడం వేస్ట్ కదా. అట్లా కాదు, తన్ను తినిపోవాలి ఇక్కడ. తోక తీసేయి. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రామ్ ప్రసాద్ కోరికలన్నీ తీర్చుకున్నాడు. నీ గెటప్ సన్నీ గెటప్ 2 చేంజ్ చేసి. అండ్ సీను నీ ఇన్నోసెంట్ క్యారెక్టర్ చాలా బాగుంది. వెరీ నైస్. మనో గారు మంచి కాన్సెప్ట్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. గుడ్ గుడ్ గుడ్. ఎక్స్ట్రా జబర్దస్త్. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో రంజిత్ కుమార్ ఈ స్టేషన్ కి చావుకు ఎదురెళ్తాను. నాకు చావు అంటే భయం లేదు సార్. అస్సలు భయపడవా? ఎవరు చెప్పారు సార్ భయపడినని? డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళగానే ఎప్పుడు భయపడుతుంది సార్. మా ఆవిడ ఎప్పుడైనా కొడుతుంటదా అనేది. నాదొకటే కోరిక సార్, చావు నా ఎదురుగున్నప్పుడు నా మొహంలో చిరునవ్వు ఉండాలి, నా ముందు మా ఆవిడ ఉండాలి, దాని వెనకాల ఉండాలి, అది పైకి పోవాలి. రోజు కొడుతుంది సార్, రోజు టార్చర్ పెడుతుంది సార్. పేరు ఇంటికి వెళ్ళిన తర్వాత రంజిత్ ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కాల్ చేయండి. హలో రంజిత్ స్పీకింగ్. సార్ నన్ను ఇక్కడ ఒక పిచ్చిగా కొడుతున్నాడు సార్. ఎవరు కొడుతున్నారు చెప్పు. రంజిత్ కుమార్. మా ఆవిడ రోజు చెత్తకుంటేస్తుంది సార్. సారీ అండి, ఇది మున్సిపల్ కార్పొరేషన్, రాంగ్ నెంబర్. ఫోన్ పెట్టేశారేం సార్? వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు అంటారా? అసలు అటు వైఫ్ అట్ట తేడా వచ్చింది అనుకో మనకి ఇక్కడ అయిపోద్ది. అసలు వైఫ్ కి ఎందుకు భయపడాలి? పవన్ కంట్రోల్ పెట్టాలనుకో బోర్ వదాలి. అదే వైఫ్ ని కంట్రోల్ పెట్టాలంటే దాని కంట్రోల్ మనం ఉండాలి. ఏ గొడవలు సార్ కమిషనర్ గారు ఫోన్ సార్. హలో గుడ్ మార్నింగ్ సార్. రంజిత్ కుమార్ చెప్పండి సార్. ఎరా బలుపా నీకు ఫోన్ చేస్తూ కూర్చొని మాట్లాడుతున్నావు? మీకెళ్ళ సార్ కూర్చున్నానని. నేను చేసింది వీడియో కాల్ రా దరిద్రుడా. గుడ్ మార్నింగ్ సార్. రంజిత్ కుమార్ సార్ చెప్పండి సార్. టెర్రరిస్టులు పట్టుకున్నావుగా? అదే మీరు పంపించిన టెర్రరిస్ట్ మన స్టేషన్ ఉన్నారు సార్. సరే గానీ మీ ఆవిడ బాగా తంతుందంటారా ఇంట్లో? నీకు మీకెళ్ళ తెలుసు సార్. మీ ఆవిడ నేను తన్ని వీడియోలో మొత్తం ఫేస్బుక్ లో పెడుతుందిరా. ఫేస్బుక్ లో పెడుతుందా? కొంచెం చూసి పెట్టమనరా. ఏ సార్? మీ ఆవిడ పెట్టిన వీడియోలు ఇన్స్పిరేషన్ తీసుకొని మా ఆవిడ నన్ను తంతుందిరా. నేను ఒక అరగంటలో వస్తాను. ఓకే సార్. టెర్రరిస్ట్ నుంచి వస్తాను. ఓకే 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 బాయ్. ఎస్ సార్. ఇలా ఇద్దరు టెర్రరిస్టులు తీసుకోండి రా. ఏడవలతో పడలేకపోతా. ఫేస్బుక్ లో పెట్టారు సార్. టెర్రరిస్ట్ మారిపోయాడు సార్. ఈ టెర్రరిస్ట్ ఒకటి దొరికాడు సార్. చెప్పరా ఎక్కడికి వెళ్ళి చెప్పు, మాట్లాడు. అన్నాడు మోగోడు సార్. మరి మోగడం చెప్పారా? కమిషనర్ గారు వచ్చేస్తున్నారు ఇప్పుడు. ఎవడరా రంజిత్ అని పిలుస్తున్నావు? ఏంట్రా కమేష్? కామే నువ్వా? కమేష్ 1 year తర్వాత కలిసి ఏంట్రా ఎక్సైట్మెంట్ లేదు? ఏ కొంచెం టెన్షన్ లో ఉన్నారా? మీ ఆవిడ కొట్టింది కదా? ఆవిడ కూడా నీకెళ్ళేసరా? ఫేస్బుక్ లో చూసాను నేను కూడా వీడియో. షేర్ చేసావా? లేదు వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను. లాస్ట్ ఇయర్ నువ్వు కానిస్టేబుల్, సడన్ గా ఇయర్ నువ్వు సీఏ అయిపోయారా? లాస్ట్ నువ్వు లక్ష్మి తిరిగావు, ఇప్పుడు కైలో తిరగట్లేదు.
ఇంతకి నీకు జాబ్ ఎలా వచ్చింది? ఇంటర్వ్యూకి వెళ్ళాను 3 రౌండ్స్ 2 రౌండ్స్ సెలెక్ట్ అయిపోయాం. లాస్ట్ రౌండ్ ముగ్గురు మిగిలినరా. ఆ మేడం ఏమో ముగ్గురిని క్వశ్చన్లు అడిగింది, 2 ఆన్సర్ చెప్పారు, నేను ఆన్సర్ చెప్పలా, నాకు జాబ్ వచ్చింది. ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఇవ్వలేదు, ఆన్సర్ చెప్పడం నీకు ఇచ్చిందా? అవును. ఎందుకు ఇచ్చింది? ఆ మేడం కి ఎదురు సమాధానం చెప్పే మగవాడు అంటే ఇష్టం ఉండదంట, నేనేం చెప్పలేదు. ఎందుకు ఎక్కడ ఉంటున్నావు ఇప్పుడు? నేను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉంటున్నారా. ఆఫీస్ ఎక్కడ? గచ్చిబౌలి. ఎందుకు అంత దూరం ఉన్నావు? గచ్చిబౌలి ఉండొచ్చు కదా. అంటే నా రూమ్ పక్కనే లేడీస్ హాస్టల్ ఉంది, అందుకే అక్కడ ఉండిపోయాను. రూమ్ పక్కన లేడీస్ హాస్టల్ ఉంది, ఎందుకు ఉండిపోవడం? నైట్ టైం ఎలా ఖాళీగా ఉంటున్నా కదా, లేడీస్ హాస్టల్ వాచ్మెన్ జాబ్ చేస్తా. లేడీస్ హాస్టల్ వాచ్మెన్ జాబ్ చేస్తున్నా? ఓన్లే ఎంత శాలరీ ఎంత? నేనే ఏం వద్దన్న శాలరీ. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. సార్ వస్తారా? ఉన్నారు సార్, 2 టెర్రరిస్టులు ఇక్కడే ఉన్నారు. ఓకే సార్. హలో ఏరా చెప్పు. అబ్బా ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు అవ్వదురా. ఇప్పుడు సడన్ గా డ్రామా ప్రాక్టీస్ అంటే మనకి ఆర్టిస్ట్ లేడు, దానికి మంచి పెర్ఫార్మర్ కావాలి, తెలుసు కదా. తెలుసురా, ఈ డ్రామాలో గెలిస్తే 10 లక్షలు వస్తాయి తెలుసు, కానీ బాగా చేసినప్పుడు మనం దొరకాలి కదా. అన్ని క్యారెక్టర్ దొరికే, నేను క్యారెక్టర్ వేసాను, ఒరిజినల్ క్యారెక్టర్ చేసా. ఓ పంచే కమిషనర్ క్యారెక్టర్ వేసుకొచ్చి ఈ రోజుకి ఆల్రెడీ టెర్రరిస్ట్ క్యారెక్టర్ ఒకటి వేసా, ఇంకోటి చూస్తున్నాను, మంచి ఆర్టిస్ట్ పెడతా. 10 లక్షలు పెట్టి నాకు తెలుసు, నువ్వు ఫోన్ పెట్టు. సరే కలుగుతాను, వెళ్ళరా. ఏంట్రా ఆర్టిస్ట్ అంటావు, యాక్టింగ్ అంటావు, నేను ఉన్నా కదా. 10 లక్షలు 10 లక్షలు దానికి యాక్టింగ్ నాలుగు వెళ్ళి పొద్దులేరా. ఊరుకోవా, చిన్నప్పుడు తెలీదా? స్కూల్లోని కాలేజీ మొత్తం దొలగొట్ట తెలిసాడు మొత్తం. యాక్టింగ్ చేస్తానంటావు, నేను మామూలు చేయను రా. కానీ ఈ క్యారెక్టర్ నువ్వు సెట్ అవ్వరా. టెర్రరిస్ట్ క్యారెక్టర్ చేయాలరా. టెర్రరిస్ట్? నేను చెప్పింది టెర్రరిస్ట్, రేపిస్ట్ కాదు. ఇప్పుడు చూడు పెర్ఫార్మెన్స్ నాది మామూలుగా ఉండదు. అది కాదురా, అవతల పక్క కమిషనర్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నావు? ఎవరు? నంది అవార్డు అతనికి వచ్చింది మనకి. ఆడి నంది అవార్డు ఏమన్నా మనం ఆస్కార్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది మనకి. ఇంకో మరి సీరియస్ చెప్తాను, క్యారెక్టర్ లో కింద మళ్ళీ బయట రాకూడదు. నేను రాను కదా. అలాగే ఉండాలి, బయటకు చూడు 10 లక్షలు పోతాయి. టెర్రరిస్ట్ కదా ఇప్పుడు నేను. టెర్రరిస్ట్ ఈ జోబు దొంగలో కూర్చున్నాడు. అది అరే కమిషన్ వచ్చేస్తారుగా. కమిషన్ వస్తున్నారు. అరే 10 లక్షలు చెక్ ఇస్తారు, క్యాష్ ఇస్తారా? చెక్ ఏంట్రా, అన్ని కొత్త నీ ఎదురుగా వచ్చేస్తారు. రంజిత్ కుమార్ సార్ చెప్పండి సార్. టెర్రరిస్టులు ఎక్కడ? ఇదిగోండి సార్, వీళ్ళిద్దరే సార్. నిజం చెప్పారా? చెప్పారు సార్. ఏం చెప్పారు? మన భారత ప్రధాని ఎవరు? మోదీ. నిజం చెప్పారు సార్. అదేంటి అలా కొట్టేస్తాను నిన్ను? 10 లక్షలు రా, క్యాడర్ నుంచి బయటకు వస్తాడు. ఇటు చెప్పండి నిజం. చెప్పాడు సార్. ఏం చెప్పాడు? మీరే అడగండి. ఏం చెప్పాను నిజం? నువ్వే అంటారా? ఆఫ్టర్ టెర్రరిస్ట్ నువ్వే అంటారా? ఆడు మోగోడు సార్. మోగోడని టెర్రరిస్ట్ అయ్యాడు. అవును సార్. చెప్పు, సిటీకి ఎందుకు వచ్చావు? మాది సిటీకి రాలే, మీది మాకి సిటీకి తెచ్చినాయి. ఎంతమంది వచ్చారు? మీ ప్లాన్స్ ఏంటి? మాది మొత్తం 100 మంది వచ్చినాయి. 20 చోట్ల ప్లాన్ చేస్తున్నాయి. ఇవాళ సాయంత్రం 5 చేసుకో. అంటే గాజులు తొడుక్కున్నాయి. మాకి పోలీసులు మడత పెడతాయి. ఓ, 10 లక్షలు. ఏంటో 10 లక్షలు? లేదు 10 లక్షలు నేను. అదే సార్, ఈ ఆపరేషన్ తో అయిపోతే 10 లక్షలు వస్తే డీల్ మాడుకున్నాడు సార్. ఆడు ఆ 10 లక్షల మీద నీళ్ళు చల్తాను. మిమ్మల్ని అందరినీ బొక్కలో వేసి నుజ్జు. చెప్పరా, ఎందుకు వచ్చా చెప్పు. చెప్పు. ఏమన్నాడు? నన్ను కనుక ఏమన్నంటే నిన్ను కాల్చి చంపేస్తానంటాడు. చంపుతావే నువ్వు? సార్ ఇలా లాస్ట్ సార్, మీరు 3rd డిగ్రీ స్టార్ట్ చేయడమే. సార్ ఇటు బెబ్బే అన్నట్టు చెప్పట్లేదు సార్. ఈ చెప్పు. చెప్పరా? చెప్పు. పసుపు గంధం తీసుకురండి కొంచెం. రాయరా సర్వ్ చేస్తుంది ఇడికి. పసుపు గంధం గాజులు తొడిగి సీమంతం చేయడి. ఎలా ఉండాలి? చేతిలో రోషం కనిపించాలి, మాటలో పౌరుషం కనిపించాలి. అవును సార్, మీరు చూపించండి. చెప్పరా, ఇన్ని అంగి హొబ్బలు అన్ని అక్కడ తుర్రు మరాత్రి మొత్తం మొత్తారు. చెప్పు చెప్పు. ఇంకేంటి ప్లాన్స్ లేవి? ఏం చెప్పా? కాలుస్తా. కాల్చావా? కాలుస్తా. కాల్చు కాల్చు కాల్చు. ఒరిజినల్ కల్లా
మరి చేస్తున్నారు రియాక్షన్ రే. నువ్వు ఎంత చేసినా 10 లక్షలు లాయర్ రే. అది నిజంగా ఒక్కేం కాదు ఏరా నిజంగా. ఒరే బాబు పెద్ద కేసు అవుతురా బాబు నిజంగా ఏంట్రా ఇది నిజం బ్లడ్డేరా కాదురా అది రియల్ గండ్రా నువ్వు మమ్మల్ని నిజంగా చంపావురా ఒక్కేం కాదు ఏదైనా రియల్ కన్నా. నువ్వు తెలుగుంటే నిజంగా టెర్రరిస్ట్ అయిపోయావురా ఏంట్రా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అమ్మా ఇది నిజం కన్నా. మేము నిజం పోలీసులు వేరా వాడు నిజం టెర్రరిస్ట్ ఇప్పుడు ఆడకన్నా పెద్ద టెర్రరిస్ట్ నువ్వేరా నీ అమ్మ మిషనిస్ట్ నుంచి టెర్రరిస్ట్ చేస్తారు కదరా నన్ను. ఇప్పుడు నేనేం చేయాలి? అర్జెంట్కి వెళ్ళి కలిసిపోరా ఇత మొలకొత్తువా ఇతకి మొలకొత్తువా అది మొలకు. Let's start with Nag Babu sir. బాగుంది, బాగా మెయింటైన్ చేశారు. ఒక మిషనిస్ట్ టెర్రరిస్ట్ గా మారిన ఒక టెర్రరిస్ట్ సుధీర్ బాగా చేసావు. రోజా గారు. బాగుంది. థ్యాంక్స్ మ్యామ్. సో పర్ఫార్మెన్స్ అనుకొని రియల్ గా టెర్రరిస్ట్ అయిపోయావు. వెరీ నైస్.